అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే నెత్తల్లో కోడిగుడ్లు టమాటా కూర రెడీ చేసుకుందాం. ఈ కూర ఎలా రెడీ చేసుకోవాలో ఏమేమి వేయాలో చూద్దాం రండి. 1/2 కేజీ నెత్తళ్ళు అండి. ఇవి ఎండి నెత్తళ్ళు అంటారు. ఈ నెత్తళ్ళు సముద్రంలోనే దొరుకుతాయి మనకి. ఇవి సముద్రం చేపలే. 1/2 కేజీ నెత్తళ్ళు తీసుకున్నాను. కోడిగుడ్లు పెద్ద సైజీ అయితే 4, కొంచెం చిన్నవి అయితే ఒక 5 టమాటాలు. గ్రేవీ కావాలి కదండి, అందుకని ఈవేళ నెత్తళ్ళు కోడిగుడ్లు టమాటా కూర రెడీ చేసి చూపిస్తాను. మా విలేజ్ స్పెషల్ అండి ఈ కూర కూడానే. మా ఇంట్లో ఎప్పుడు రకరకాల ఎండు చేపలు నిల్వ ఉంటాయండి. కూర ఏది లేనప్పుడు వెంటనే వండుకుని కూరలు ఇవే. ముందుగా మనం కోడిగుడ్లు ఉడకబెట్టుకోవాలి కదండి. ఒక గిన్నె తీసుకుని ఈ గిన్నెలో కోడిగుడ్లు వేసుకోవాలి. గుడ్లు మునిగే వరకు నీళ్ళు వేసుకోవాలి. ఎక్కువ నీళ్ళే పోసుకోండి, మళ్ళీ బాగా ఉడకవు మనకి కోడిగుడ్లు. ఈ గుడ్లోనే కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఈ రాళ్ళు ఉప్పు ఎందుకు వేస్తున్నామంటే తొక్కలు సులువుగా ఊడొచ్చేస్తాయండి. మనం ఒలుచుకునేటప్పుడు మూత పెట్టేసుకుని బాగా ఉడకనివ్వాలి. తర్వాత నెత్తళ్ళని చూసారా, తల తోక తీసేసి శుభ్రం చేసుకున్న నెత్తళ్ళండి ఇవి. ఈ నెత్తళ్ళని ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు చూపిస్తాను రండి. అన్నీ శుభ్రం చేసుకున్న నెత్తల్లో వేడి నీళ్ళు వేసుకోవాలి. చేసిన తర్వాత వేడి నీళ్ళలో చెయ్యి పెట్టలేం కదండి, కొంతసేపు గరిటెతోటి బాగా కలపాలి. క్లీన్ చేయటం వివరంగా వినండి. ఈ నెత్తలు చేసేసుకున్న తర్వాత వేడి నీళ్ళు వేసుకుని ఒక 2-3 నిమిషాలు అలా ఉంచేయాలి. ఇలా కలపటం వల్ల నెత్తలకున్న ఇసుకంతా పోతుందండి. 2-3 సార్లు కడుక్కున్న నెత్తల్లో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, కోడిగుడ్లు ఒలుచుకున్నానండి. కోడిగుడ్లు టమాటా ముక్కలు రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకోవాలి. కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మా చిన్నప్పుడు చుట్టాలు ఎవరన్నా వస్తే ఇలాంటి కూరలే వండి పెట్టేవారండి. నెత్తళ్ళు అయ్యి ఇంట్లో రెడీగా ఉండి, అప్పుడు చికెన్లు అయ్యి దొరికేవి కాదు కదా. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఒలిచి పెట్టుకున్నాం కదండి, ఆ కోడిగుడ్లకి కొద్దిగా పసుపు రాసి వేయించుకోవాలి. ఇలా పసుపు రాయటం వల్ల గుడ్లు మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయండి, అంటుకోకూడనే. చూసారా, గుడ్లు మనం వేయించుకుంటేనే చూడడానికే బాగుంటాయి, తినడానికే బాగుంటాయి. అందుకనే మనం కోడిగుడ్లు ఎర్రగా కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కకు తీసేసుకోవాలి. 3 కోడిగుడ్లు వేయించుకుని తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం శుభ్రం చేసుకున్న ఎండు నెత్తళ్ళని వేసుకోవాలి. చూడండి, ఈ నెత్తళ్ళలో ఎక్కడ పచ్చి అన్నది ఉండకూడదండి, అంత బాగా వేయించుకోవాలి. క్రిస్పీగాని గల్లు మనాలి. అలా వచ్చే వరకు పచ్చి లేకుండా ఈ నూనెలోనే బాగా వేయించుకోవాలి. నెత్తళ్ళని శుభ్రం చేయటం చెప్పాను కదండి. వేడి నీళ్ళు వేసుకుని కొంతసేపు అలా ఉంచేసి 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఒకసారి వేడి నీళ్ళతో కడుక్కుని 2-3 సార్లు సన్నీళ్ళతో కడుక్కుంటే ఈ నెత్తళ్ళకు పట్టుకున్న ఇసుక అంతా శుభ్రంగా పోతుంది. అలాగే శుభ్రం చేసుకోవాలి, మర్చిపోవద్దు. ఇలా వేగిన నెత్తళ్ళని పక్కకు తీసేసుకుని అదే మూకుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ఈ ముక్కల్లో పచ్చిదనం పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. ఇందులోనే అండి 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. పచ్చిదనం అన్నది అస్సలు ఉండకూడదండి. ఇగురు కూర కదా, అస్సలు పచ్చిదనం అన్నదే ఉండకూడదు. ఈ నెత్తళ్ళకి ఇసుక పట్టుకుని ఉంటుందండి, శుభ్రం జాగ్రత్తగా చేసుకోవాలి. నీసు వాసన కూడా ఎక్కువ ఉంటుంది. కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి, 2 స్పూన్లు. ఈ పేస్ట్లో పచ్చిదనం కూడా పోయే వరకు బాగా వేయించుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. చాలా మంచి వాసన వస్తుంది కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయ పేస్టుని. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ఈ 2 పొడులు వేసిన తర్వాత మళ్ళీ బాగా వేయించుకోవాలండి. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. జీలకర్ర పొడి కూడా మెయిన్ కదండి. జీలకర్ర పొడి వేసాను, మధ్యలో జీలకర్రలా ఉంటుందని పొడి చేసి వేసాను నేను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్లు కారం, 1 స్పూన్ పసుపు, కూరకి సరిపడా
ఉప్పు ఈ 3 వేసేసి బాగా మగ్గనివ్వాలండి టమాటాలని. ఉప్పు వేయటం వల్ల టమాటాలు తొందరగా మగ్గుతాయి. ఈ మసాలాలన్నీ బాగా పట్టించాలి టమాటాలకి. మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు అలా బాగా మగ్గనివ్వాలి. 5 నిమిషాలు అయిందండి. చూద్దాం టమాటాలు ఎలా మగ్గాయో. చూసారా అండి ఎంత బాగా మగ్గాయో. ఎక్కడ ముక్కల్లా లేకుండా పేస్ట్లా రెడీ అవ్వాలండి. అలా మగ్గించుకోవాలి టమాటాలని. చాలా రుచిగా ఉంటుంది ఈ కూర. ప్రతి సండే చికెను మటన్లో కాకుండా ఒక సండే మీరు ఇలా తినండి. చాలా రుచిగా ఉంటుంది ఈ కూర. చూడండి ఈ గ్రేవీ అంతా రెడీ అయింది కదా. ఇలా రెడీ అయిన దాంట్లో మనం వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. చూసారా ఎంత క్రిస్పీగా వేగాయో. అస్సలు పచ్చిదనం ఉండకూడదండి. ఇలా క్రిస్పీగా వేగిన నెత్తళ్ళని వేసుకోవాలి. ఈ నెత్తళ్ళు బాలింతలు కూడా తినొచ్చండి. పాలు పోసి వండొచ్చు బాలింతలకి. పచ్చి కూరగా కూడా తింటారు చాలామంది. ఈ నెత్తళ్ళు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. రుచికి రుచి అండి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. 5 నిమిషాలు అయిందండి. ఉడికిందో లేదో చూద్దాం. చూసారా గుమ్మగుమ్మలాడే గుడ్లు నెత్తళ్ళు కూర రెడీ అయిపోయిందండి. ఇలాంటి ఆరోగ్యమైన కూరలు తినటం వల్లేనండి మా విలేజ్లో ఉన్న వాళ్ళు ఎండకి వానకి తట్టుకుంటారు, ఆరోగ్యంగా ఉంటారు. వారంలో ఒక రోజైనా సముద్రం చేపలు తినటం నేర్చుకోండి. మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి. నేను చేసినట్టుగా మీరు కూర రెడీ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.